నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. ఈ రాష్ట్రంలో ఒక ఫేక్ పార్టీ ఉంది. ఆ పార్టీకి సవాలు విసురుతున్న మీ అందరి తరపున మొన్నన్నారు సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు. అసెంబ్లీకి సిద్ధమా? అసెంబ్లీకి రండి. ఎవరిది విధ్వంసమో, ఎవరిది అభివృద్ధో, ఎవరికి సంక్షేమ కార్యక్రమాలు చేసే సత్తా ఉందో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. సూపర్ 6 మీద అవాకులు చవాకులు వాళ్తున్నారు. అసెంబ్లీకి రండి. ఎవరికి ఏ నిమిషంలో ఎక్కడిచ్చామో సమాధానం చెప్పే ధైర్యం సత్తా ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిపక్ష హోదా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, బ్రహ్మాండంగా నేను నిలదీస్తారు. మా 11 మంది మీ 160 మందికి దీటుగా కూడా నిలబడతారు. ఎందువల్ల మళ్ళీ చెప్తాను, నీకు ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వు, వచ్చేస్తాం. చిన్న మాట మీ స్పీకర్కి చెప్పి ఒక అఫిడవిట్ ఫైల్ చేస్తే సరిపోతుంది. ఇమ్మీడియట్ వస్తారు, ఎట్లుంటుందో ఆ గొంతుకు వినిపిస్తారు. వైసీపీ తరపున గెలిచిన 11 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అయితే ఈ 11 మందిని అసెంబ్లీకి రావాల్సిందే అంటూ చంద్రబాబు నాయుడు గారు మాస్ వార్నింగ్ ఇవ్వడం చూసాము. అయితే దీనికి ప్రతి వార్నింగ్ గా సజ్జలా గారు కూడా మీరు మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము వస్తాము అని చెప్పి సవాలు విసరడం కూడా మనం చూసాము. ఈ రెండు జరిగిన నేపథ్యంలో త్రిబులార్ గారు ఏవైతే చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో ఈరోజు చర్చనీయాంశంగా మారాయి. ఆయన ఏమంటున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు గాని ఆ పార్టీ తరపున గెలిచిన మిగతా 10 మంది ఎమ్మెల్యేలు గాని రాకపోతే ఉప ఎన్నిక అనేది తప్పదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. మరి దీన్ని ఎలా చూడాలి? నిజంగానే ఉప ఎన్నిక తప్పదా? ముఖ్యంగా ఏ ప్రాంతంలో జరిగే అవకాశం ఉంది? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్, జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళకొని చూస్తే ఇప్పుడప్పుడే అసెంబ్లీకి వెళ్లేలా కనిపించట్లేదు. మొండు పట్టు పట్టారు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి. ఇప్పుడు త్రిబులార్ గారేమో మీరు గనక రాకపోతే పులివెందులలో ఖచ్చితంగా ఉప ఎన్నిక అనేది తప్పదు అని చెప్పేసి అంటున్నారు. ఏంటి సార్, నిజంగానే ఉప ఎన్నిక వచ్చేస్తుందా? ఇక్కడ ప్రభుత్వం చేతిలో ఒక మంత్రదండం ఉంది, ఓకే, ఒక వజ్రాయుధం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన ప్రభుత్వం అమ్మ ఒడి అని చెప్పని ఒక పథకాన్ని అమలు చేసింది. అవును. ఆ పథకం అమలుకి ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టారు. అదేంటి, ఏ విద్యార్థి అయినా సరే స్కూల్కి 75% అటెండెన్స్ కంపల్సరీ. నేను పేదవాడిని, నేను ప్రభుత్వ పాఠశాలను చదువుకుంటున్నా, మా అమ్మ నాన్న బిలో పావర్టీ లైన్ దిగునే ఉన్నారు, దారిద్ర్య రేఖకి దిగునే ఉన్నారు అని చెప్పని చెప్పుకుంటే కుదరదు. నువ్వు స్కూలుకు కూడా 75% అటెండ్ అవ్వాలి, మినిమం 75%. నువ్వు 75% అటెండెన్స్ లేదనుకో, నువ్వు ఇర్రెగ్యులర్ స్టూడెంట్, ఇండిసిప్లిన్డ్ స్టూడెంట్. మేము చదువుకునే వాళ్ళకి ప్రోత్సాహిస్తున్నాం, నీకెందుకు ఇవ్వాలి, నీకు ఇవ్వం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు, దాన్ని అమలుపరిచారు. మరి ఒక స్కూలుకి వెళ్ళే పిల్లవాడికి సంవత్సరానికి ఒక 13,000, సంవత్సరానికి ఒక పిల్లవాడికి కూడా కదా, ఆ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఒక 13,000 ఇవ్వడానికి నువ్వు అంత స్ట్రిక్ట్ గా రూల్స్ ఇంపోజ్ చేసినప్పుడు, మరి శాసనసభ్యులుగా మీరు ప్రజల చేత శాసనసభకి వెళ్ళి శాసనాలు చేయటం కోసం ఎంపిక చేయబడ్డారు. అయ్యా, మీ ప్రతినిధులుగా మేము శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తాం, మీ సేవకులుగా మీకు సేవ చేస్తాం అని చెప్పని చేతులు జోడించి ప్లీజ్ ప్లీజ్ మాకు ఓటేయండి అని చెప్పని అర్థిస్తే కదా ప్రజలు మీకు ఓటేసింది. మీరేమి మీ ప్రత్యర్థి మీద వీధి పోరాటాలు చేసో, ముష్టి యుద్ధాలు మల యుద్ధాలు చేసి వాళ్ళని ఓడించి ఈ ఎమ్మెల్యే పదవి దక్కించుకోలేదు కదా. మరి అలా దక్కించుకున్న ఎమ్మెల్యే పదవికి మీరు న్యాయం చేయనప్పుడు, మీరు శాసనసభకు హాజరు కానప్పుడు ప్రభుత్వం పాలసీ డెసిషన్ తీసుకోవాలి. ఏ శాసనసభ్యులు అయితే సభకు హాజరు గారో, శాసనసభ్యులుగా వాళ్ళ విధులు నిర్వహించరో, ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారు 75% కంపల్సరీ అటెండెన్స్ అని చెప్పని రూల్ పెట్టాడో, అదే విధంగా నువ్వు నేర్పిన విద్యయే కదా నిరదీక్ష అని చెప్పని నువ్వు ఇంపోజ్ చేసిన రూలే మేము కూడా వర్తింపజేస్తున్నామయ్యా. మీ 11 మంది శాసనసభ్యులు సభకు హాజరు కావట్లేదు కాబట్టి మీకు జీతభత్యాలు కట్, మీకు బాడీ గార్డులు గన్మెన్ల సౌకర్యం కట్, మీకు ఎలవెన్సులు కట్, మీ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా మీరు పొందుతున్న ప్రోటోకాల్ కట్, మీకు ప్రివిలేజెస్ ఉండవు, మీరు ఇచ్చే తిరుపతి లెటర్లు కూడా చెల్లుబాటు కావు అని చెప్పని ప్రభుత్వ పరంగా వాళ్ళ శాసనసభ్యత్వం రద్దు చేస్తారో చేయరు, తర్వాత వాళ్ళ గౌరవ మర్యాదలు, వాళ్ళ జీతభత్యాలు, వాళ్ళ రక్షణ, వాళ్ళ ఎలవెన్సులు కట్ చేయండి మొట్టమొదటి ముందు. ఇవాళ శాసనసభ్యుడు ప్రజల చేత ఎన్నిక కాబడి ఉండి ఆ నియోజకవర్గంలో అక్కడ ప్రజలు వచ్చి సార్ మేము తిరుపతి వెళ్ళాలనుకున్నాం ఒక లెటర్ ఇవ్వండి అని అంటే ఆ లెటర్ కూడా ఇవ్వలేడు. సార్ ఎంఆర్ఓ గారికి ఒక మాట చెప్పండి అంటే నువ్వు ఈయన ఫోన్ చేస్తే ఎవరైనా నువ్వు అని చెప్పని ఎంఆర్ఓ నీ ఫోన్ కూడా ఎత్తరు.
కనీసం ఒక రేషన్ కార్డు వ్యవహారంలో కూడా ప్రజలు నీ దగ్గరికి రావట్లా, అవమానంతో చచ్చిపోతారు. వాళ్ళకి మొగుడు కొట్టిన దానికంటే తోడుకోడలు చూసి నవ్విందని చెప్పని పక్కన శాసనసభకి వెళ్తున్న శాసనసభ్యులకేమో అన్ని మర్యాదలు హోదాలు దొక్కుతా ఉంటున్నాయి. వీళ్ళేమో ఒక సామాజిక బహిష్కరణకు గురైన వాళ్ళలాగా, సంఘ బహిష్కరణకు గురైన వాళ్ళలాగా ప్రజల చేత ఎన్నిక కాబట్టి కూడా వీళ్ళు చేసిన తప్పు పర్యవసానం వాళ్ళకి ఉత్తగా ఈ శిక్ష విధింపబడాల. వాళ్ళు శాసనసభకు హాజరు కాని నేపథ్యంలో శాసనసభ్యులుగా సభకు హాజరు కానప్పుడు మిమ్మల్ని శాసనసభ్యులకు ఎందుకు పరిగణించాలి? సాంకేతికంగా 60 రోజుల పాటు కనుక సమావేశాలకు హాజరు కాకపోతే వాళ్ళని సభ నుంచి శాశ్వతంగా డిస్క్వాలిఫై చేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. శాసనసభాధిపతి గారికి, స్పీకర్ గారికి, డిప్యూటీ స్పీకర్ గారికి ఆ అవగాహన ఉంది. అదే విషయాన్ని వీళ్ళు చెప్తా ఉన్నారు. అందుకోసమే ఆ అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఠా పోయినసారి గవర్నర్ ప్రసంగం రోజు అటెండ్ అయ్యి మమ అనిపించుకొని మేము అటెండ్ అయ్యాం అనిపించుకోవాలని చెప్పని ప్రయత్నం చేశారు. కానీ శాసనసభాధిపతి చెప్పారు గవర్నర్ ప్రసంగం అనేది సాంకేతికంగా శాసనసభ సమావేశాల రోజువారీ వర్కింగ్ డే కింద పరిగణలోకి రాదు, కాబట్టి వాళ్ళ మీరు అయినా హాజరు చెల్లుబాటు కాదు అని చెప్పారు. దాంతో వాళ్ళ మెడ మీద ఆ అనర్హత కత్తి వేలాడుతానే ఉంది. నా ఉద్దేశం అయితే రేపు 60 రోజులు పూర్తయి శాసనసభ అధికారికంగా వీళ్ళని డిస్క్వాలిఫై నిర్ణయం చేసేలోపుగా మొట్టమొదటి ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళకి ఉన్న అన్ని ప్రివిలేజెస్, ఎందుకంటే మనకు ఒక సామెత చెప్తారు, గుర్రం గుడ్డిదైనా దానా కొదవలేదు అంటారు. గుర్రం గుడ్డిదే, అది సవారీకి పనికి రావట్లా, కానీ దానికి టైంకి భోజనం గీజనం ఏమీ పెట్టాలిగా. అట్లాగే వీళ్ళు శాసనసభ్యులే, సభకు మాత్రం హాజరు కావట్లా, కానీ వీళ్ళకి జీతభత్యాలు, వీళ్ళకి ఒక గన్మెను, వీళ్ళ వెహికల్ అలవెన్స్, వీళ్ళు ఉండటానికి ఒక క్వార్టరు, వీళ్ళకి నియోజకవర్గంలో ప్రోటోకాలు, అక్కడ ఏ ఓపెనింగ్ జరిగిన రాయి మీద వీళ్ళ పేరు, ఇవన్నీ ఎందుకు ఉంచాలి? అక్కడ అసైన్మెంట్ కమిటీలో ఎమ్మెల్యే అధ్యక్షత, అక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఎమ్మెల్యేకి ఆహ్వానం, మర్యాదలు ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి? ఎండ్ ఆఫ్ ది డే శాసనసభ్యుడిగా నీ విధులు నిర్వహించినప్పుడు ఇవాళ విద్యార్థి స్కూలుకు వచ్చి తేవాలి, నువ్వే ఎలా రూలు పెట్టావో, నువ్వు పెట్టిన రూలే అది. అలాగే వాళ్ళ ప్రజల డిమాండ్ మేరకు మేం గట్టిన పన్ను డబ్బు నుంచి వీళ్ళకి సౌకర్యాలు కలిగిస్తా ఉన్నారు, మా సేవకులుగా కొనసాగుతాము అని చెప్పని మమ్మల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ వాగ్దాన భంగం వాళ్ళు చేశారు, మా పన్ను డబ్బు నుంచి ఈ పొందే అర్హత వాళ్ళు కోల్పోయారు, కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వీళ్ళకి ఈ ఫెసిలిటీస్ మొత్తం రద్దు చేయండి. ఇవాళ హోంవర్క్ చేసుకురాకపోతే పిల్లవాడిని క్లాస్ టీచరు నీల్ డౌన్ అంటారు. వీళ్ళకైనా అడిషనల్ ప్రివిలేజెస్ కొమ్ములు ఉన్నాయా? ప్రజల చేత ప్రజల కోసం ఎన్నిక కాబట్ట ప్రజాప్రతినిధులు వాళ్ళ విధులు నిర్వహించినప్పుడు వాళ్ళకి కూడా ఆ పనిష్మెంట్ అనేది విధించే తీరాలి. కాబట్టి వాళ్ళ రఘురామకృష్ణరాజు గారికి, అయ్యన్న పాత్రుడు గారికి నా విజ్ఞప్తి ఏంటి అంటే వీళ్ళని రేపు సభ్యులుగా అనర్హులు చేసే సంగతి తర్వాత మొట్టమొదటగా వాళ్ళ ఈ రెక్కలు కత్తిరించండి. అప్పుడు ఆ పెయిన్ ఏంటో తెలిసి వస్తుంది, ఏం కోల్పోతున్నామో అర్థం అవుద్ది. అప్పుడు వాళ్లే జగన్మోహన్ రెడ్డి బలవంతాన కట్టేసే ప్రయత్నం చేసినా కూడా ఆ బంధాలు దింపుకొని మాకు ఈ పదవే ముఖ్యంరా బాబు, మేము నెగ్గిన ఈ ప్రివిలేజెస్ కోల్పోవడానికి మేము సిద్ధంగా లేవని చెప్పని జగన్మోహన్ రెడ్డిని కూడా తోసేసి వాళ్ళు వచ్చి సభలో కూర్చుంటారు. ఆ పరిస్థితి, ఆ కంపల్షన్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత మాత్రం శాసనసభాపతి గారి కార్యాలయం మీద ఉంది. ఆ దిశగా స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు ఆలోచిస్తారని చెప్పని కోరుకుంటా ఉన్నా. ఓకే, రైట్. థాంక్యూ సో మచ్ సార్.